ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపైన శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియరెన్స్తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ అని వారియతను చెప్పారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాయకుల వినతిపైన సానుకూలంగా స్పందించిన బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసినటువంటి వారిలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణన్, టీజీటీఏ రామకృష్ణ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక ఇక తదితరులు అయితే ఉన్నారనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట.